Dear brothers and sisters, today we are going to meditate from Zechariah 10:12. ప్రియమైన సహోదరి సహోదరులారా, జకరియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. Here it beautifully says like this: ఇక్కడ ఎంతో అద్భుతంగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది. By my power I will make my people strong, నేను వారిని యెహోవా యందు బలశూరులుగా చేయుదును. and by my authority they will go wherever they wish. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. I the Lord have spoken. ఇదే యెహోవా వాక్కు. Here the Lord says, I myself will lead my people. నేనే నా ప్రజలను నడిపిస్తాను అని ప్రభు ఇక్కడ అంటూ ఉన్నారు. What a loving God we have, isn't it? ఎంత ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం కదా. That's why David said in Psalm 18:32 like this: 18వ కీర్తన 32వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధముగా చెప్పి It ఉన్నాడు. is God who arms me with strength. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అని దావీదు ఇక్కడ And చెబుతున్నాడు. it is God who keeps my way secure. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. That's why we see in the Bible in Proverbs 21:31. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనంలో ఈ విధంగా మనం చూడగలుగుతాము. The horse is made ready for the day of battle, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుటకద్దు, but victory comes from the Lord. గాని రక్షణ యెహోవా ఆధీనము. Yes, dear friends, it is the Lord who gives us victory in all our battles. అవును ప్రియ స్నేహితులారా, మన యుద్ధములన్నిటిలోనూ మనకు విజయమును అనుగ్రహించున్నది దేవుడే. If God be for us, who can be against us? దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధముగా ఎవరు ఉండగలుగుతారు? In Israel, the defense forces have advanced technology. ఇశ్రాయేలు దేశములోని రక్షణ విభాగము వారికి అత్యాధునికమైనటువంటి సాంకేతికత అందుబాటులో ఉన్నది. The defense forces give training to their citizens. రక్షణ సైనికులు వారు పౌరులకు కూడా శిక్షణ ఇస్తా They ఉంటారు. give training to men as well as women. పురుషులకు స్త్రీలకు కూడా వారు శిక్షణ అందజేస్తూ ఉంటారు. The defense forces play an important role in every one of their lives. వారందరి జీవితంలో రక్షణ దళాలు ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర They పోషిస్తాయి. say we are so prepared for the battle, మేము యుద్ధ దినమునకై ఆయత్తముగా సిద్ధముగా ఉన్నాము అంటారు. but then the Lord here says, I am the one who prepares you for the battle. అయితే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నారు, నిన్ను యుద్ధమునకు సిద్ధపరచువాడను నేనే, I am the one who will be giving you strength. నీకు బలమును అనుగ్రహించువాడను కూడా నేనే అని ప్రభు అంటూ ఉన్నారు. Yes, the Lord himself went before the people of Israel wherever they went. అవును, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభువే వారి ముందర నడుచుచూ వెళ్ళి ఉన్నాడు. He was the one who fought all their battles. వారి యుద్ధములన్నిటినీ కూడా పోరాడినది ప్రభువే అయి ఉన్నారు. Till today, the Lord is doing that for the people of Israel. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ఈ రోజుకి కూడా ప్రభు అదే జరిగిస్తూ That's ఉన్నారు. why they are winning all the battles. అందుకనే వారు యుద్ధములన్నిటిలో కూడా విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు. That's how the horse is prepared for the battle. యుద్ధ దినమునకు గుర్రములు ఆ విధముగా సిద్ధపరచబడి ఉంటాయి. But the victory comes from the Lord. గాని రక్షణ యెహోవా ఆధీనము. The Lord is the one who gives them victory as well as gives us the victory. వారికి విజయమును అనుగ్రహించినది ప్రభువే, అదే విధంగా మనకి కూడా విజయమును అనుగ్రహించేది ప్రభువే. That's why David said in Psalm 16:8 like this: 16వ కీర్తన 8వ వచనంలో దావీదు భక్తుడు అందుకే ఈ విధముగా అంటున్నాడు, With him at my right hand I will not be shaken. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. Yes, the Lord stands with us at the right side of us అవును, మన కుడి ప్రక్కన మన పక్షమున దేవుడు నిలుచుని ఉంటాడు. as a defense force. మనకొక రక్షణగా ఆయన నిలుచుని ఉంటాడు. The Lord is our defense. ప్రభువే మన రక్షణ అయి ఉన్నాడు. The Lord is our mighty warrior. ప్రభు మనకొక గొప్ప యోధుడి వలె తోడుంటాడు. With him we can win all the battles. ఆయన మనకు తోడుండగా మనం అన్ని యుద్ధములను In గెలవగలుగుతాం. this world we have trouble, ఈ లోకంలో మనకు అనేక శ్రమలు ఎదురవుతూ ఉంటాయి.
but it is nothing in the eyes of the Lord. అయితే ప్రభు దృష్టిలో అవెంతో అల్పమైనవి. God is greater than all our మన troubles. సమస్యలన్నిటికంటే ప్రభు ఎంతో గొప్పవాడై ఉన్నాడు. Do not be discouraged, my friend. కాబట్టి నిరాశ చెందకండి నా ప్రియమైన స్నేహితులారా. No weapon forged against you will prevail. మీకు వ్యతిరేకంగా రూపింపబడుచున్న ఎటువంటి ఆయుధము కూడా వర్ధిల్లదు. Enemy can have so many plans against you. మీకు వ్యతిరేకంగా శత్రువుకు అనేకమైన ప్రణాళికలు ఉండి ఉండవచ్చు. The people of the world will have so many plans to come against you. మీకు వ్యతిరేకంగా రావడానికి లోక ప్రజలు అనేకమైన ప్రణాళికలు చేస్తుండవచ్చు. But you will win all the battles. కానీ యుద్ధములన్నిటిలో మీరే విజయాన్ని పొందుతారు. You will come out of it. మీరు వాటన్నిటిలో నుండి బయటికి వచ్చెదరు. Never be discouraged, dear friend. ఎప్పుడు నిరాశ చెందకండి ప్రియ స్నేహితులారా. Just be quiet in the Lord. ప్రభు యొద్ద మౌనముగా ఉండండి. That's why David said in Psalm 62:5 like this. అందుకనే 62వ కీర్తన 5వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. Have rest, O my soul, in God alone. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. My expectation comes from the Lord. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. Yes, dear friend, your strength comes from the Lord. అవును ప్రియ స్నేహితులారా, మీ బలము ప్రభు యొద్ద నుండే కలుగును. And you will walk with all his authority. ఆయన ఇచ్చు అధికారమంతటితో మీరు ముందుకు నడిచెదరు. It's enough you have been afraid of the devil. అపవాదిని చూచి మీరు భయపడినది ఇక చాలు ప్రియ స్నేహితులారా. From now on, you will drive out the demons. ఇప్పటి నుండి మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు. The Lord will give you such a strength to win all your battles. మీ యుద్ధములన్నిటినీ గెలవగలిగే అటువంటి గొప్ప బలమును ప్రభువు మీకు ఇస్తాడు. Lord Jesus, thank you for this beautiful promise you have given your children today. ప్రభు అయిన యేసయ్యా, ఈ రోజు నీ బిడ్డల కొరకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన వాగ్దానమునకై వందనాలు. Lord, by your power, strengthen your people, Lord. ప్రభువా, నీ శక్తి చేత నీ ప్రజలందరినీ కూడా బలపరచండి అయ్యా. Empower them, Lord, వారిని నీ శక్తితో నింపండి. to stand tall, వారు లేచి నిటారుగా నిలబడుదురుగాక. to win all the battles. యుద్ధములన్నిటిలో విజయమునందుదురుగాక. Strengthen their hands, వారి చేతులను బలపరచండి. strengthen their hearts. వారి యొక్క హృదయాలను Lord, బలపరచండి. help them to walk with your character, O God. నీ గుణములతో వారు ముందుకి నడవగలిగే కృపను వారికి అనుగ్రహించండి. To walk in your name. నీ నామంలో నడుచుదురుగాక. Let their mouth confess your name, O God. వారి నోరు నీ నామమును ప్రకటించునుగాక. Jesus, put your name upon their foreheads, O God. యేసయ్యా, వారి తలలపైన నీ నామమును లిఖించి ముద్రించండి. And help them to walk with their heads held high. ఎల్లప్పుడూ వారి తలలు ఎత్తుకొని నడవగలిగే కృపను ధైర్యమును వారికి ఇవ్వండి. No harm should ever come near them, Lord. ఏ కీడు ఎక్క మీదట వారి దరి చేరకూడదయ్యా. Let your children be very strong like a lion. నీ బిడ్డలు సింహము వలె ఎంతో ధైర్యముగా ఉందురుగాక. Thank you, Lord, for you are going with them as a defensive force. ఒక రక్షణ దళముగా మీరే వారి వెంట వెళుతున్నందుకై వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు You దేవా. are going to win all their battles. వారి యుద్ధములన్నిటినీ మీరు You విజయమునందుతున్నారు. are going to give them victory in all their battles. వారి యుద్ధములన్నిటిలో మీరే వారికి విజయాన్ని ఇస్తున్నారయ్యా. Lord, Father, let the court cases come in favor of them, Lord. కోర్టు కేసులన్నీ కూడా వారికి అనుకూలంగా తీర్పును ఇచ్చునుగాక. Those who are coming against them, let them make peace with them, O God. వారికి వ్యతిరేకంగా ఎవరైతే వస్తూ ఉన్నారో వారు సమాధాన పడుదురుగా. Father, take away all the obstacles. తండ్రి, అడ్డంకులన్నిటినీ కూడా తొలగించి You వేయండి. be their defensive force and fight all their battles, O God. తండ్రి, మీరే వారికి రక్షణ బలముగా ఉంటూ వారి యుద్ధములన్నిటినీ కూడా మీరు పోరాడండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. God bless you, dear friends. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. The Lord is coming along with you. ప్రభు మీకు తోడుగా వచ్చుచున్నాడు.
You will win all your battles. మీ యుద్ధములన్నిట్లో కూడా మీరు నిశ్చయముగా విజయమునొందెదరు. Dear brothers and sisters, we need volunteers in all our prayer towers. ప్రియమైన సహోదరి సహోదరులారా, మా యొక్క ప్రార్థనా గోపురములన్నిట్లో కూడా స్వచ్ఛందమైన సేవకులు మాకు I కావాలి. know during this summer season you'll be having some leisure time. ఈ వేసవి కాలపు సెలవుల్లో మీకు కొంత ఖాళీ సమయము ఉంటుంది కాబట్టి Give your time for the Lord. మీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వండి. You can come and pray as a prayer intercessor in our telephone prayer tower. మీరు వచ్చి టెలిఫోన్ ప్రార్థనా గోపురంలో ప్రార్థనా యోధులుగా ఉంటూ ప్రజల కొరకు ప్రార్థన You చేయవచ్చు. can pray for the people. ఎంతో మంది ప్రజల అవసరతల గురించి మీరు Or else ప్రార్థించవచ్చు. you can come and serve the people in the prayer tower. లేక ప్రార్థనా గోపురంలోకి వచ్చి అక్కడ ప్రజలకు మీరు పరిచర్య చేయవచ్చును. Give your time, your talent for the Lord. మీ సమయాన్ని మీ తలాంతులను ప్రభు కొరకై వెచ్చించండి. May God bless you richly. ప్రభు మిమ్ములను అత్యధికముగా ఆశీర్వదించుగాక. If you want to be a volunteer, please contact us through this telephone number which is on the screen. మీరు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయాలి అనుకుంటున్నట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. May God use you mightily. ప్రభు మిమ్ములను బహుబలముగా వాడుకొనుగాక. Precious sister Sumalata, along with you, I wish your beloved daughter Nyapika a happy birthday. అమూల్యమైన సహోదరి సుమలత మీతో కూడా ఏకీభవించి మీ ప్రియమైన కుమార్తె జ్ఞాపికకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయుచూ ఉన్నాను. God bless you according to Haggai 2:19. From this day on, I will bless you, says the Lord. హగ్గయి 2:19 అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ఈ వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Lord, give Nyapika a free MBBS seat in the name of Jesus and bless her future. ప్రభువా, జ్ఞాపికకు ఉచితముగా MBBS లో సీట్ను అనుగ్రహించి ఆశీర్వదించండి. ఆశీర్వాదకరమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Sister Sumalata, blessings in the family. Have spiritual grace and good health. సహోదరి సుమలతకు కుటుంబములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఆధ్యాత్మికమైన కృపను, మంచి ఆరోగ్యమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Brother Venkata Reddy, have salvation and prosperity in the business. In Jesus' name, amen. God bless you. సోదరుడు వెంకటరెడ్డికి రక్షణను, వ్యాపారములో వర్ధిల్లతను యేసు నామములో అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచూ ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.